బయటికి కనిపించేంత అందంగా ఏమి ఎవరి జీవితాలు ఉండవండి. కాకపోతే బయటికి హ్యాపీగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. బాధపడుతూ బయటికి కూడా అందరికీ అలాగే కనిపించేవాళ్ళు కొందరు ఉంటారు. అందరూ ఏమనుకుంటారో ఏంటో అనేది పక్కన పెడితే మనకు వచ్చిన కష్టం నుంచి ఎలా బయటపడాలి అని దాని గురించి ఆలోచించుకోవాలి. వచ్చిన కష్టాన్ని ఎవరు తీర్చలేరు, ఒక్క దేవుడు తప్ప. ఆ దేవుడు కూడా మనకి న్యాయం చేస్తాడు అనే ఆశతోనే మనం ఉండాలి. ఇది నా లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ బట్టి మీకు చెప్తున్నాను. అది ఏంటి, ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ముందు ముందు మీకు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికి కూడా ఇలాంటి కష్టము, ఇలాంటి బాధ అనేది రాకూడదు. అలాంటి సిచ్యువేషను, అలాంటి బాధ అనేది నా లైఫ్లో కూడా జరిగింది. దాని నుంచి బయటకు రావటానికి ట్రై చేస్తున్నాను. దీన్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, సేమ్ ఇలాగే మేము దీని గురించి బాధపడుతున్నాము అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.